అరే చింటుగా, ఘోరం జరిగిపోయిందిరా. ఎందుకురా ఎవడ పోయినట్టు అలా అరుస్తున్నావు? పోయాడురా, నిజంగానే పోయాడు. అయ్యయ్యో, ఎవరు పోయారా? ఇంకెవడరా, మన రమేష్ గాడు. అరే ఎలా పోయాడ్రా? నిన్నే కదరా మనం బార్లో చూసాము. ఫ్లైట్లో వెళ్ళుంటాడు మామా, ఇదిగో ఫోటోలు చూడు. అరే నీ అబ్బా, పోయాడంటే పైకి పోయాడేమో అనుకున్నాను రా. మనాలికి పోయాడు అనుకుంటారా, వెనకాల మంచు కూడా ఉంది. అది సరేరా, ఈడు ఎంత మోసానికి పాల్పడ్డాడో చూసావా? అవునరా, చాలా పెద్ద మోసం. ఆడు రమ్మంటే క్లాస్లో కూడా సినిమాకి వెళ్ళాం, అమ్మాయిల హాస్టల్లో గోడలు దూకాం, చివరికి టాయిలెట్ కూడా కలిసే పోయేవాళ్ళం కదరా. అలాంటిది మనకు చెప్పకుండా ఆడు మనాలి దొబ్బేస్తాడా? ఆహా. రే ఇదే కాదురా, లాస్ట్ టైం గోవా ట్రిప్ కూడా అలాగే దొబ్బేశాడు, మనలో వదిలేసే. ఈసారి మన రివెంజ్ తీర్చుకోవాలి మామా. అవును, రివెంజ్కి వేళ అయ్యిందిరా, రివెంజ్కి వేళ అయ్యింది. తీయరా ఫోను, కొట్టరా వాళ్ళన్నీకి కాలు. హలో సురేష్ అన్నయ్య, రమేష్ ఉన్నాడా? అరే రే, లేడా? మా దగ్గరకు కూడా రాలేదన్నయ్య. మొన్న ఎప్పుడు మనాలి వెళ్తానని అన్నాడన్నయ్య, నీకు చెప్పలేదా? ఈరోజు వాట్సాప్ స్టేటస్లో కూడా ఫోటోలు కనిపించాయన్నయ్య. వెనకాల మంచు గించు అన్నీ ఉన్నాయి. పాతవేమో అనుకున్నాను, నువ్వు ఇంకా చూడలేదన్నయ్య. చూడు 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 చూడు. భలే బుక్ చేసావురా, భలే బుక్ చేసావు. బుక్ చేశాను కానీ నాకెందుకు సాటిస్ఫాక్షన్గా లేదురా. అయితే తీరా ఫోను, కొట్టరా వాళ్ళ నాన్నకి కాలు. హలో అంకుల్, రమేష్ ఉన్నాడా అంకుల్? ఇంకా 4 డేస్లో ఎగ్జామ్ అంకుల్, కలిసి చదువుకుందాం రా అన్నాడు. ఫోన్ ఏమో ఎత్తట్లేదు. సురేష్ అన్నకి కాల్ చేస్తే తమ్ముడు మనాలి వెళ్ళాడు, అప్పుడే రాడు అని అన్నాడు. నిజమా అంకుల్? అరే రే, మా దగ్గరకు వస్తున్నా అని చెప్పాడా అంకుల్? అరే రే, కోపడకండి అంకుల్, వచ్చేస్తాడులేండి, పక్కనే కదా మనాలి. వచ్చేస్తాడులేండి, మీరేం కోపడకండి అంకుల్. కోపంతో కొట్టేయడాలు అలాంటివి ఏం చేయకండి అంకుల్, పాపం చాలా మంచోడు. రంగులే రంగులే, వాడికి మింగులే 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 మింగులే